థర్డ్ పర్సన్ అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో యాక్చువల్గా మనకి ఆ థర్డ్ పర్సన్ మీద ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉండదు. ఫుల్ పాజిటివ్నెస్తోనే మనం ఉంటాం. బట్ మనం మాట్లాడే మాటలు ఎవరితో అయితే మాట్లాడతామో ఆ పర్సన్ కన్వర్జేషన్ చేస్తారనమాట. వాళ్ళు మెయిన్ కీలక పర్సన్లు అయి ఉంటారు మళ్ళీ మన లైఫ్లో. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 3 ఫ్రెండ్స్లు ఉంటారు. ఒక ఫ్రెండ్ లేనప్పుడు ఇంకో ఫ్రెండ్తో మనము ఇంకో ఫ్రెండ్తో గురించి ఎవరైతే లేరో ఆ ఫ్రెండ్ గురించి మనం మాట్లాడతాము. సో పాజిటివ్గానే మాట్లాడతాం అనుకోండి. అఫ్కోర్స్ కొంత నెగిటివ్ కూడా మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనం పాజిటివ్గా మాట్లాడిన థింగ్స్ కూడా ఎందుకు నెగిటివ్ కింద కన్వర్ట్ చేసి చెప్తారు అనేది నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఈ టాపిక్ కూడా దానికోసమే నేను చేస్తున్నాను. సో నెగిటివ్నెస్ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్గానే మాట్లాడతాము. వాళ్ళు చెప్పుకున్నా మనకు పెద్ద ఫరక్ పడదు. ఎస్, మన మనసులో ఉన్నది కాబట్టి మనం మాట్లాడతాం. బట్ నెగిటివిటీ లేనప్పుడు నెగిటివిటీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఏమంటారు అడిగామనుకోండి. ఇప్పుడు నేనే ఆగలేక అడిగాను అనుకోండి, నేను మీతో ఏం చెప్పాను, మీరు ఏం చెప్పారు వాళ్ళకి అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నేనెందుకు అలా చేస్తాను, అందరు కలిసి ఉండాలనే కదా నేను అనుకుంటాను, మనం అందరం కలిసి ఉంటేనే కదా బాగుంటుంది, నేను అదే కదా కోరుకుంటాను. ఎవ్రీ పర్సన్ ఇలాగే చెప్తారండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మన కన్వర్జేషన్ని నెగిటివ్గా క్రియేట్ చేసి థర్డ్ పర్సన్కి చెప్తారో వాళ్ళ నుంచి వచ్చే మొదటి ఆన్సర్ ఇదే. ఏంటి? నేను అలాంటి దాన్ని కాదు, మేము అలాంటి వాళ్ళం కాదు,